నిజామాబాద్ పసుపు మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 రోజులు పసుపు కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. ఇవాళ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో మార్కెట్ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. తక్షణమే కొనుగోలును చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. 3 రోజులుగా పసుపు కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. ఇవాళ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో మార్కెట్ కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. తక్షణమే కొనుగోలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. తలెత్తింది. 3 రోజులుగా క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అధికారులను నిలదీశారు. కొనుగోలు తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్తున్నారు. మొదటి రోజు వర్షం కారణంగా కొనుగోలు నిలిచిపోగా గత 2 రోజుల నుంచి మాత్రం ఈనాం సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో కొనుగోలు అలాట్ చేయడం లేదనేది రైతులు చెప్తున్నారు. ఇక రైతులు ఉన్నారు, వీళ్ళ సమస్య ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఆందోళన చేస్తుంది? ఎందుకోసం అంటే ధరలు దిగిపోవాలని ఆందోళన చేస్తుండ్రు. మేమైతే ధరలు కావాలని మేము ఆందోళన చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏమైంది, ధరలు మొన్న ఎక్కువైనాయి, అందుకనే ఆపేసేసిండు మొత్తం మాలు. వర్షం పడ్డాని పూచాకు చేసేసిండు. అదే మరి జామ్ చేసుకొని మొత్తం డౌన్ చేస్తామని 2 రోజులు ఇక్కడ ఉండబట్టి మేము 2 రోజుల నుండి మేము ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాము. మమ్మల్ని కనీసం వచ్చి పట్టించుకున్న నాదుడు ఇప్పటి వరకు లేడు. మేము వచ్చినాం, వర్షాల కారణంగా ఒక రోజు బంద్ ఉన్నదన్నారు. బంద్ ఉన్నదంటే మేము ఇంటి దగ్గరనే ఉన్నాం, మాలు పంపించినాం. నెక్స్ట్ మొన్న వచ్చినాం, 2 రోజులు అయితే సార్ మేము వచ్చి 2 రోజుల నుంచి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాం. నిన్న వచ్చేసరికి ఆన్లైన్ బీడ్ బంద్ ఉన్నదన్నారు. 2వ రోజు ఆన్లైన్ పని చేస్తలేదని చెప్పిండ్రు. ఇప్పటిదాకా మా దగ్గరకు వచ్చి మాట్లాడిన ఎవ్వరు లేరు. ఇప్పటిదాకా పొద్దున లేవగానే చూసేదానికి పోలీస్ జేబులు వచ్చినాయి. ఏందని మేము ఆందోళన చెందినాం. కనీసం మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. కొంతమంది ఇంటికి వెళ్ళిండ్రు. మేమైతే మాలిక్కనే ఉన్నది. 6 కాలం కష్టపడి వర్షాలకు దానికి దీనికి కాపాడుకుంటా మేము ఇక్కడ మాలు వేసినా మేము ఇంటికి పోయేందుకు మనకు మనసొప్పలేదు. ఇక్కడనే ఉన్నాం. పొద్దున వచ్చేసరికి మా తీవ్రవాదుల్ని కదా అడ్డుకున్నట్టు మమ్మల్ని పోలీసులు గేట్ దాటిస్తలేరు. అట్లనే మేము అందరం వచ్చినాం. రైతులందరం అడిగినాం. ఏం లేదు సార్, మాకు ఇప్పుడు మేము ఇక్కడ 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి బీట్లు లేవు. బీటు చాలు చేసేసి మా యొక్క మాల్ కొనాలా, మా యొక్క కొనుగోలు చేయాలి. రేటు కూడా సార్, రేటు కూడా 15,000 లోపు ఇంతకుముందు 15,000 దాకా పోయింది సార్. 12-15,000 మధ్యలో పోతేనే మాకు ఇప్పుడు గిట్టుబాటు జరుగుతుంది. లేకపోతే మాకు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన దానికి సుఖం మాకు న్యాయం జరగకపోతే రైతు దేశానికి వెన్నుముక అంటారు, కానీ మాకు ఏం కనపడతలేదు సార్. మమ్మల్ని గేట్ అవతలనే ఉంచి ఇప్పటిదాకా
మేము లోపల రావడానికి ప్రయత్నం చేస్తే కూడా పోలీసులు అడ్డుకున్నారు. సో ఇది మొత్తం మీద అయితే రైతుల ఆందోళన కొనసాగుతుంది. అరగంట నుంచి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ధరలు దించే కుట్రలు చేస్తున్నారు అనేది చెప్తున్నారు. అంటే ఏం ధర, అంటే ఎంత పెడితే బాగుంటుంది అనేది? మాకు 15,000 పై నుంచి ఇస్తే మాకు బాగుంటుంది. అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఏంది ఎన్ని రోజులు నిలిచిపోయి కొనుగోలు? మేము మూడు రోజులే నిలిచిపోయి 3 రోజులే. మాకు పాత పద్ధతుల్ని ఆన్లైన్ పద్ధతి 10 ఇన్నా 10 పద్ధతిని మాకు అదే విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలియజేయడం కూడా అది 1.0 పాత పద్ధతుల్ని ఇనం పాత పద్ధతిని కొనాలని మేము అనుకుంటున్నాం. సో రైతులు కూడా ఉన్నారు. ఏంది అసలు మీ సమస్య ఏంది? ఎందుకోసం ఈ ఆందోళన చేస్తున్నారు? ఏంది కారణం ఏంది అసలు? 3 రోజులు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. ఇవరకు మద్దతు ధర లేదు, ఏమి లేదు. ఇప్పటికి ఈ రోజు ఇప్పుడు చాలు చేస్తాము, 15 రోజులలో 15 నిమిషాలలో తోలిస్తామని చెప్తున్నారు. ఇంకా మరి వస్తారా రారా తెలియదు. మద్దతు వాళ్ళు ఆన్లైన్లో పని చేస్తలేమంటారు. ఆన్లైన్లో ఇప్పుడు 3 రోజుల నుంచి అదే చెప్తారు మాకు. ఇప్పటికీ పని చేస్తలేదు అదే మాట ముచ్చట చెప్తారు. అందుకే మేము అందరం కలిసి ధర్నాకు దిగినాం. ఏం చెప్తున్నారు? అదే ఆన్లైన్ పని చేస్తారని చెప్తారు నిన్న నుంచి. అదే మాట చెప్తారు కానీ మేము అందుకోసం ధరలకు వచ్చినాం. కొనాలా మాకు 15,000 మీదనే అమ్మాలా మాకు. అదాకా మేము తగ్గలేదు. 2 రోజులు అవుతుంది కొట్టలేదు. ఏమనంటే అడిగితే ఆన్లైన్ పని చేస్తలేదు అంటారు. గదే మాట, మాకు న్యాయం చేయాలి అంతే. సో ఇది మొత్తం మీద రైతుల ఆందోళన. సో రైతులు చాలా మంది ఇక్కడికి వచ్చారు, ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడ తమకు న్యాయం చేయాలి, 3 రోజుల నుంచి మార్కెట్ కార్యాలయానికి వచ్చాం, తమకు న్యాయం జరగట్లేదు అనేది చెప్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.